ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, గతించిన వారం నుంచి నా తండ్రి ఈ వారం మటుకు మీ కృపా సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము. అవును తండ్రి, మరి ఈ ఉదయకాల సమయం నుంచి నా తండ్రి మరి మొదటి ఆరాధనలో మీరు మాతోటి ఉన్నారు నా తండ్రి. మీరే మహిమకరంగా మీకు మొదటి ఆరాధన జరిగిందని నమ్ముచున్నాము. అదేవిధంగా నా తండ్రి రెండవ ఆరాధనలో కూడా మీ కృప మహిమను చూపించి మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. వాళ్ళు మమ్మల్ని సజీవులుగా ఎంచిన తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతున్నా తండ్రి. మరి ఈ సన్నిధానానికి వచ్చిన తండ్రి మీ ఎదుట కూడుకొని నా తండ్రి మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. చెప్తున్న నాకును వింటున్న మా సహోదరులకు మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రి. మరి లేఖనములు అలాగా ఉన్నవా లేవా అని తెలుసుకుని నా తండ్రి మరి లేఖనంలోనే నిత్య జీవం ఉన్నదని లేఖానుసరమైన జీవితం జీవించుటకు మీ కృప చూపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఇచ్చైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు మా కన్న తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ మా మధ్యాహ్న కాలంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులమైన మనం ఒకరికొకరు ఏం చెల్లించుకోవాలి? మరి మన అందరికీ కన్నతండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. అంటే దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించాలి, సహోదరులకు చెల్లించాల్సినవి సహోదరులకు చెల్లించాలి. కానీ చాలామంది ప్రియులు మన సహోదరులు తెలియని వారు ఏం చేస్తున్నారంటే మరి సహోదరులకు చెల్లించాల్సిన వందనాలు తీసుకెళ్ళి ఎవరికి చెల్లిస్తున్నారండి? దేవునికి చెల్లిస్తున్నారు. అంటే వీళ్ళు ఆత్మ యొక్క క్రమానికే మరి వ్యతిరేకం అండి. కాబట్టి మరి మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మరి దేవునికి చెల్లించాల్సినవి దేవునికే చెల్లించాలి, సహోదరులకు చెల్లించాల్సినవి సహోదరులకే చెల్లించాలి. మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నటువంటి అంశము పాఠము ఏమిటి అని అంటే క్రైస్తవుల ఆశీర్వాదములు, మరి ఇశ్రాయేళ్లకు ఇచ్చిన ఆశీర్వాదములు. ఏంటండి మన పాఠం ఈరోజు ఏంటి? క్రైస్తవుల ఆశీర్వాదములు, మరి ఇశ్రాయేలీల ఆశీర్వాదములు ఏమిటి అని మనము ఈరోజు వాక్యము నేర్చుకుందాం. అంటే ఈ వాక్యము నేర్చుకోవడానికి మరి అవసరం ఏమొచ్చింది ఏంటండి? మరి క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదములు లేక ఇశ్రాయేల్ యూదులకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే చాలామంది మన ప్రియులు ఏం చేస్తున్నారంటే ఈరోజు క్రైస్తవులు అనబడిన వారికి ఒకనాడు దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చారని చెప్తున్నారండి? క్రైస్తవులైనటువంటి మనకు ఇచ్చాడు దేవుడు అని చాలామంది బాహటంగా చెప్తున్నారు. మరి వాటినే నమ్ముచున్నారు, చెప్పేవాళ్ళు వాటినే చెప్తున్నారు, నమ్మేవాళ్ళు వాటినే నమ్ముతున్నారు. అంటే ఇది ఆ సాతాను మనల్ని ఎంత భ్రమపరుస్తూ అంధకార సంబంధంలోనికి మరి తీసుకెళ్తున్నాడు అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇశ్రాయేళ్ళకు కానీ యూదులకు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఏమిటి అని అంటే వారిని ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుండి బయటకు తెప్పించిన తర్వాత మరి దేవుడు వారికి మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి అనే ఆదమవ్వను సృజించిన తర్వాత దేవుడు వారిని ఏమని చెప్పాడండి? మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను మరి ఆ కాలంలో మరి వాళ్ళకు శరీర సంబంధంగాను అంటే నిబంధన స్థిరపరుస్తున్న స్థలంలో అంటే వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి మరి దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడంటే కొన్ని ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు. ఏంటండి? ఏమి ఇస్తూ ఉన్నాడు అంటే ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. కానీ మనము వాటిని పరిశీలన చేసుకుంటే అవి మరి ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము అనుసరించచ్చా అనేది ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోవాలండి. ఏంటండి? మనము మరి ఈరోజు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదములు నేడు మనకు అని మనం విశ్వసించచ్చా అంటే విశ్వసించకూడదు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు ఏంటియో మనం చూసుకుందాము. మరి క్రైస్తవులకు నేడు క్రైస్తవులు అనబడేటటువంటి వారికి ఇచ్చిన ఆశీర్వాదములు ఏమిటో అవి కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరికి ఇచ్చేటి వారికి ఇవ్వాలి. ఇప్పుడు మనం చూడండి, మనము దేన్ని ఈలోక సంబంధంగా చూసినా కానీ ఎవరిని ఒక
బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు అనుకో, బ్యాంక్ మేనేజర్ను బ్యాంక్ మేనేజరే అంటాము, మరి అటెండర్ను కానీ మన అటెండర్ను బ్యాంక్ మేనేజర్ అంటామా? అంటే మనము అంటే దేవులకు చెందాల్సిన వాల్యూ, ఎవరికి ఇవ్వాల్సిన విలువ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మరి దేవుడు ఎవరికి ఏం అనుగ్రహించాడనేది మనకు తెలియకపోతే మరి మనము ఇప్పుడు ఒకళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నాం అనుకోండి, మన పేరు రాజు అని ఉన్నది, నేను ఎల్లయ్య అని పిలుస్తున్నా, పలుకుతారా మీరు? ఎందుకు అంటే పేరు అక్కడ రాజు ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు అదేవిధంగా ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అవి మీకు ఇచ్చినాయి అని చెప్పడము ఎంత మాత్రము కరెక్టు? అంటే కరెక్టే అంటారు? అంటే కరెక్ట్ కాదు. అంటే మనము ఏమిటంటే ఎవరికి అనుగ్రహించాలి, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి మనకు అంటే మనం బేరంలో ఉన్నాము, మనం ఇండియా నుంచి వచ్చినాము కాబట్టి ఈ దేశానుసారమైనటువంటి మనకు ప్రవర్తించవు ఈ లోక గవర్నమెంట్ విషయాలు. కానీ అంటే పని ఎలా చేయాలో అండర్లో మనం ఉంటాం, కానీ ఈ రాజ్యంలో నడిచేటటువంటి ఆ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనకు వర్తించదు. అంటే ఎవరిది వారికి. కాబట్టి మరి ఇది తెలియక చాలామంది మన ప్రియులు ఏం చేస్తున్నారంటే ఇవి చూపించే మీరు క్రైస్తవులు కాండి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు దేవుడు అని ఇచ్చిన. అసలు క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి, మరి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి? ఇది మనం కరెక్ట్ తెలుసుకోకపోతే మనల్ని అపవాదుడు సులువుగా చిక్కులు పెట్టి మనల్ని దేవుని ఎడల ప్రేమ నుండి సరళత నుండి మనల్ని తప్పించేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనం గ్రహించాలి, లేఖనము చదువుతున్నప్పుడు ఈ లేఖనము ఎవరికి ఇవ్వబడింది, మరి అది నెరవేరిపోయిందా లేదా, మరి నెరవేరుద్దా, ఎప్పుడు నెరవేరుద్దా అనేది మనం తెలుసుకోకపోతే మనం ఒక వ్యక్తుల బోధన ఎప్పటికీ మాత్రము విశ్వసించదండి. నేను చెప్పినా కానీ నా మాట కూడా మీరు నమ్మొద్దు. ఎందుకు అనంటే లేఖనము అలా చెప్తేనే మీరు నమ్మాలి. అంటే ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఒక మనిషి మీద మనకు ప్రేమ ఉందనుకోండి, మనిషి మీద ప్రేమ ఉంటే మన జీతం ఇవ్వండి, మీ ఆస్తి అమ్మి మొత్తం ఇవ్వండి, ఇల్లు రాసియండి, కార్లు కొనియండి, బండ్లు కొనియండి. కానీ ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చినప్పుడు మాత్రము మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనం దానినే పాటించాలి. ఏంటంటే అందులోనే నిత్య జీవం ఉన్నది. అర్థమవుతుందండి? లేఖనానుసారంను మనం ప్రవర్తించి జీవిస్తేనే మనకు నిత్య జీవం దేవుడు సిద్ధపరిచినటువంటి పరలోకము. అంతే తప్ప మనకి ఏదో చూపించి మీకు ఇదే అంటే మనము మంచిదాన్ని విడిచిపెట్టి మరి చెడుదాన్ని ఎవరు కూడా కోరుకోరు. చూడండి, ఒక మనం వంకాయలు పుచ్చులు ఉంటేనే మనం బెండకాయలు కానీ వంకాయలు కానీ 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటేనే అవి పుచ్చులు ఉంటే మనం తీసుకుంటామంటే ఎవిగా వంకాయలు తీసుకోపోరు అంటామా? మనం వాటిని చూస్తాం, ఎంత చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. మరి ఆత్మలను రక్షించేటటువంటి మీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన పరిశీలన ఏమవుతున్నది ఏంటండి? మన పరిశీలన ఏమవుతున్నది? మనం ఎందుకు మరి ఈలోక సంబంధమైన విషయాలకు లోబడిపోతున్నామంటే అపవాదిగాడు మనల్ని అలా ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి అపవాది తంత్రంలను మనం ఎరగాలి. కాబట్టి చూడండి, మనం పరిశీలన చేసుకుంటే మరి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఏమిటి అంటే చూడండి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి శరీర సంబంధమైనవి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనం 8 నుంచి 18 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8 నుంచి 18 పట్టుగా. నీ కొట్లలోను చూడు, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు చూడు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడైన యెహోవా చూడు నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన ఏమంటున్నావు? నీకు ఇచ్చు దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. చదవండి ఇంకా కిందికి. చూడు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి చూడు ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు చూడు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించిన. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించమన్నాడా, అనుసరించకమన్నాడు? ఇక్కడ ఏమంటున్నాడండి? వాళ్ళు ఏం చేయాలట? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన
తనకు ప్రతిష్టముగా నున్న నిన్ను స్థాపించిన, అంటే ప్రతిష్టంగా ఉన్న జనం అంటే ఎప్పుడు ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే గనుకొని వీళ్ళు జీవిస్తారో, అంటే ఎప్పుడైతే ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ప్రవర్తిస్తారో అప్పుడు ఏమవుతుందట, యెహోవా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. కిందికి 10 భూ ప్రజలందరూ చూడు యెహోవా నామమున నీవు పిలువబడుటూ చూచుచుండుట చూచి నీకు భయపడుదురు, మరియు చూడు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా, చూడు ఇప్పుడు యెహోవా వాళ్ళకు ప్రమాణం చేస్తుండు ఏమని, నీకు ఇచ్చు దేశంలో ప్రమాణం చేస్తుండు ఏమని ప్రమాణం చేస్తున్నట్టు, అవి నీ గర్భఫలము విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, చూడు నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధి. ఇక్కడ ఏం ఆశీర్వాదం ఇస్తున్నాడు అండి దేవుడు వీళ్ళకు, గర్భఫలం విషయంలోను, పశువుల విషయంలోను, నేల పంట విషయంలోను సమృద్ధిగా మేలు. అంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎందులో, ఆత్మకా ఇవి శరీరానికా? ఇప్పుడు ఇవన్నీ దేనికి? శరీరానికి. మనం శరీర సంబంధంలో ఆత్మ సంబంధమా? మరి శరీర సంబంధమైన మనకు వర్తిస్తాయా? అదే అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే దేవుడు ఎవరికి ఏ టైంలో ఏ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అనేది మనకు అర్థం కాకపోతే మనము ఎంత చదివిన బైబిల్ 100 సార్లు చదివినా కానీ మనకు ప్రయోజనం లేదు. చాలామంది వాటినే భ్రమపడుతూ ఉన్నారు, వాళ్ళే అవే ఇవని చాలామంది భ్రమపడేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కిందికి చదవాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించదు ఏంటిది, అది 13 12 కదా, 12 అయిపోయిందా? యెహోవా నా 12 యెహోవా చూడు నీ దేశము మీద వర్షము చూడు దాని కాలమందు కురిపించుటకును చూడు నీవు చేయు కార్యమునంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును చూడు తన మంచి ధన విధిని తెరచును, చూడు నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. ఇప్పుడు ఈ అప్పు చేయడం అనేది ఇది ఆత్మక శరీరానిక? ఈ డబ్బు అనేది ఆత్మక శరీరానిక? చూడండి శరీరానికి. అంటే నువ్వు అప్పు చేయవు కానీ నీకు నువ్వే అప్పిస్తావు అని చెప్తా ఉన్నాడు. కిందికి ఇంకా చూడు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో చూడు దేని విషయంలోనూ చూడు కుడికి గాని ఎడమకు గాని తొలగి చూడు అన్యుతుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల చూడు నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా చూడు ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని చూడు వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను ఇక్కడ నుంచి అండి ఇక్కడ ఆగండి. చాలామంది సహోదరులు అంటే అక్కడ ఆగండి ఏమంటున్నారంటే ఇక్కడ యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటి విషయంలో వాళ్ళు ఏం చేయాలంటే నిలకడగా ఉండి దేవుడు చెప్పినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విషయంలో ప్రతి ఒక్క దాంట్లో అనుసరిస్తూ జీవిస్తే శరీర సంబంధంగా ఇవన్నీ ఇస్తానంటున్నాడు. అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులలో అపవాదిగా ఒక ప్రార్థనను ప్రేరేపిస్తున్నాడు అండి. ఏమిటి ఆ ప్రార్థన అంటే, దేవాను నన్ను తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచనన్నావు కదా అంటున్నాడు. అంటే తలగా అంటే ఏంటిది అంటే, పక్కింటోనికి టీవీ ఉందనుకోండి మనకు ఎల్ఈడి కావాలి, పక్కింటోనికి కారు ఉందనుకోండి మనకి ఇంకా దానికన్నా అధికం BMW, అంటే అందులో నన్ను తలగా ఉంచుతున్నా అంటే ఈ లోక విషయములలోనే దేవుణ్ణి అడుగుతున్నారు. తలగా ఉంచుతానన్నావు తండ్రి మమ్మలను, తోకగా ఉంచినన్నావు కదా, మాకు అన్నిట్లో మాకు అత్యధికం కావాలి అని ఏం చేస్తున్నారంటే శరీర విషయంలో శోధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. చూడండి ఆ కింద రాసిండు ఆ వచనమే, నిన్ను తలగా అంటే అక్కడ మనము 14 కిందికి రండి. యెహోవా నిన్ను తలగా
కానీ తోకగా నియమింపడు. నువ్వు పైన వాడవే కానీ పైగా ఉండు వాడవే కానీ క్రింద ఉండి వాడవు ఉండవు అని ఇక్కడ లేఖనం చెప్తుంది. ఏమంటుందంటే యెహోవా, ఇక్కడ నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైన వాడవుగా ఉండు కానీ క్రింది వాడవుగా ఉండవు అని లేఖనం చెప్తుంది. అంటే యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. అంటే ఎప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు జీవిస్తే ఆ కాలంలో వాళ్లకు దేవుడు ఏం చేస్తారంటే శరీర సంబంధమైన నీ చేయి పంటలో కానీ నీ గర్భఫలంలో కానీ నీ పశువులలో కానీ సమస్తము ఏమైందంటే ఆశీర్వదించబడతాయి. ఇది ఎప్పుడుది అంటే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో మరి దేవుడు మరి ఆ ఇశ్రాయేళ్లతో కానీ యూదులతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట. మరి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? మనం ఏ కాలంలో ఉన్నామంటే ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. మరి కృపాకాలంలో మనం ఉన్నాము. కానీ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మనము లేము. కాబట్టి మరి అప్పటి చూపించి చాలామంది అండి మీరు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే తండ్రి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నన్ను తల ఉంచుతాను కానీ తోక ఉంచనన్నావు అంటారు. ఎందు విషయంలో ఈ లోక సంబంధమైన విషయంలో కోరుకుంటున్నారు వాళ్ళు. డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ అంటే వాళ్ళు దేన్ని పోల్చుకుంటారంటే ఇశ్రాయేళ్లకు ఒకనాడు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలతో పోల్చుకుంటా ఉన్నారు. కానీ క్రైస్తవులకు ఇచ్చిన ఏంటి అని మర్చిపోయారు వాళ్ళు. అర్థమైందా అండి? ఇంకా అండి కిందికి 15వ వచనం చదవండి. చూడు నేను నేడు నీకు ఆజ్ఞాపించు. చూడు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల చూడు ఈ లోక శాపములన్నీ నీకు సంభవించును. అంటే ఏమవుతుంది? యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను నిధులను కట్టడలను ఎప్పుడైతే వీళ్ళు అనుసరించి జీవించారో అప్పుడు ఏమైతుందంటే ఈ లోక శాపములన్నీ వారి మీదకి వచ్చేస్తాయి. అంటే దేవుడు నీకు ఇవన్నీ ఇస్తానంటున్నాడు కరెక్టే, కానీ నువ్వు ఎందులో నిలకడగా ఉండాలి? ఆజ్ఞలో నిలకడగా ఉండాలి. నువ్వు ఆజ్ఞలో నిలకడగా ఉండకపోతే శాపంలో వచ్చేస్తాయి, మరి దీవెనలు కాదు. అర్థమవుతుందా? నువ్వు ఆజ్ఞలో నిలకడగా లేక ఈరోజు దేవుడిచ్చినటువంటి క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో నువ్వు పాటించక ఒకటి నువ్వు ఇవి కాక వేరే వాటిని చూస్తే నీకు శాపం వస్తుందా మరి దీవెన వస్తుందా? ఏమొస్తుందండి? ఇప్పుడు మనకిచ్చినటువంటి దీవెన వస్తాయి. ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి క్రైస్తవులము మరి వాటిని పాటిస్తే మనకు దీవెన శాపమా? శాపము. ఇంకా మనకు ఆత్మ విషయంలో ఇంకా మనం శపించబడతాము. ఇంకా అర్థమవుతుందండి? అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎవరికి అప్పుడు వాళ్ళని అనుసరించాలి, అప్పుడు వాళ్ళకి దీవేనా. ఇప్పుడు నా ఆజ్ఞ మనము ఆత్మ సంబంధమైన ఆజ్ఞ మనం అనుసరించాలి, అది మనకు ఆశీర్వాదం. అంటే ఇక్కడ అపవాదిగాడు ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇచ్చినవి మనకు చూపించుకుంటా నువ్వు ఈ మహిమలో ఉన్నావు, నీకు అర్థం కావద్దు. నిన్ను ఎలాగైనా చేసి నిన్ను దేవుని సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తప్పించాలని వాడొక పన్నాగము పని ఏం చేస్తూ ఉన్నాడంటే ఏ విధం చేతనైనా సింపుల్గా నిన్ను తప్పియాలంటే అగో నీకు అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఎక్కడ తీయండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8 నుంచి 18 వచనం చదవండి. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిండు? ఎవరికి? నీకు ఇచ్చిండా? అవి క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలా? ఏంటండి మనం ఎక్కడున్నాం? ఒకసారి మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం బైబిల్ చదువుతున్నాం కానీ బైబిల్ వాళ్ళు చెప్పినప్పుడు మనం తీస్తున్నాం, అబ్బా ఇవి నాకే ఉన్నట్టున్నాయి అంటున్నాం. ఏంటండి? కానీ అక్కడ వాక్యం చెప్తున్నది ఏంటిది? అది అలా అర్థమవుతలేదు మనకు. ఆశీర్వాదాలు కనుక వచ్చి ఆగిపోతారు, కిందది చెప్పరు. అటు కిందది చెప్తే నీకు అర్థమైపోతుంది. కిందది చెప్తే ఏంటండి? కిందది చెప్తే నీకు అర్థమైపోతుంది. అవి చెప్పరు, నువ్వు ఆజ్ఞలను అనుసరించాలి, ఇది చేయాలని. అందుకే ఇప్పుడు చూడండి అపవాదిగాడు ఎంత సింపుల్గా సులువుగా చిక్కులు పెట్టి మనకు లేనటువంటివి చూపిస్తున్నాడు, మనకు కానటువంటివి చూపిస్తున్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇంకా కిందికి 17వ వచనం చదవండి. పట్టణంలో నీవు
ఇక్కడ 15వ వచనం అయిపోయి 16 నుంచి చదవండి. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు. ఇక్కడ ఏమన్నాడు? పట్టణంలో నీకు ఇస్తున్నాడు, పొలంలో నీ పంటను ఇస్తున్నాడు, కానీ నువ్వు నిలవకపోతే అవి కూడా శపించబడతాయి. మళ్ళీ రాసినీడ నింద కింద నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు మేకల మందలు శపింపబడును. నీ గర్భఫలమును నీ భూమి పంట నీ ఆవు నీ గొర్రె మేకలు ఎప్పుడు శపింపబడతాయండి? అంతకుముందు ఏమిచ్చిండు? ఇవన్నీ విషయంలో వర్ధిల్లమని చెప్పిండా? చెప్పిన తర్వాత కిందికి వచ్చే వరకు ఏం చెప్పిండు? అది నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైందో ఆ ఆజ్ఞలో నువ్వు నిలకడగా ఉండకపోతే నీకు ఏమేమి ఇచ్చిండో అవన్నీ విషయంలో మళ్ళీ నువ్వు శపింపబడతావు. ఇది చెప్తారా మనకు? అస్సలు ఇక్కడికి పేజీ కూడా తిప్పనియారు నేను. అది అర్థమైందా? అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం సత్యాన్ని, అంటే మనం చెప్పేటటువంటి వాక్యాలు ఒక వ్యక్తిని కానీ ఒక సంఘాన్ని కానీ ఒక సమస్యను కానీ ఉద్దేశించి చెప్పినటువంటివి కావు. ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తుందో మనము వాటినే మనము వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా ఈ సంగతులు మీ ఎదుటకు తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే మీరు చేస్తున్నటువంటి మీరు పోయేటటువంటి త్రోవ కరెక్ట్ అయినది కాదు అని క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మేము ముందుకు వచ్చాం. అంతే తప్ప ఏదో మాకు అంతా తెలుసు మీకన్నా మేము గొప్పవారమని మాత్రం కాదు. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం కాకనే మరి సర్వసత్యం అనేది మీకు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి విన్నవాళ్ళు వాక్యాన్నే మనము అనుసరించాలి. వాక్యానుసారమైన అందులో ఏమున్నటువంటి ఆ మర్మాన్ని మనము తెలుసుకోవాలి. కానీ ఈ బ్రదర్ ఇట్లా చెప్పిండేదంటే మరి ఇది మీకు చెప్పారు కదా అండి, ఇది చెప్పరు. ఇక్కడ దాకా చెప్తే మీకు అర్థమైపోతుంది ఆజ్ఞలో నిలవాలని. ఏ ఆజ్ఞ అనేది అప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా మీకు చెప్పేది. ఈ ఆజ్ఞ ఇక్కడ దాకా రానివ్వరండి. చూడండి, ఏ పంటలు అయితే నీకు ఆశీర్వాదం అన్నాడో వాటన్నిటిని మళ్ళీ నువ్వు నిలకడగా లేకపోతే అన్నిటినీ శపించేస్తున్నాడు అండి. చూడండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? కిందికన్నా 17 శపించబడదు నీవు నీ 18 అయిపోయిందా? లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. సరిపోతుంది అన్న. అంటే చూడండి, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇశ్రాయేలులకు కానీ యూదులకు కానీ వాటిని అనుసరిస్తే శరీర సంబంధంగా దేవుడు ప్రతి వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించిండు, వాళ్ళ పంట పొలాలను ఆశీర్వదించిండు, వాళ్ళ మందలను మాకెలను ఆశీర్వదించిండు, వాళ్ళ పిండి పిసుకు తొట్టిలను అన్నింటినీ. అంటే తొట్టిని ఆశీర్వదించినట్టు ఎప్పుడు సమృద్ధిగా ఆ తొట్టిలో పిండి ఉంటుంది అన్నట్టు, రొట్టె చేసుకోవడానికి తినడానికి శరీర సంబంధమైన ఆహారాలన్నీ మరి ఈ శరీరానికి అనుగ్రహించాడు. కానీ అవి ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞని ఎంత మట్టుకైతే మీరు అనుసరించి జీవిస్తారో అంత మట్టుకే ఆ ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. లేదంటే అవన్నిటి విషయంలో నువ్వు శపించబడతావు అని లేఖనం చెప్తుంది. కానీ మన సహోదరులు అది అక్కడి మందం ఆగిపోతున్నారు కిందికి. మరి దేవుని యొక్క అక్కడ రాపించినటువంటి మనం ఏం అనుసరించాలి ఏం అనుసరించకూడదు అనేది మన ముందుకు ఈరోజు తేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇంకో వచనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 12 నుంచి 7వ అధ్యాయము 12 నుంచి 15 మట్టుకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అండి. 7వ అధ్యాయము 12 నుంచి 15 మట్టుకు. చూడు, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. అంటే దేవుడైన యెహోవా పితరులు తీసిన వాగ్దానాన్ని మరి నీకు చూపించే కృప చూపుతాడు నేను అని అక్కడ ఉందా. ఇంకా 13 చూడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో చూడు నీ గర్భఫలమును, మళ్ళీ ఇక్కడ చెప్తుండు, నీ గర్భఫలమును నీ భూఫలమునైనా నీ నీ స్వాస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించుదును.
చూడు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు చూడు ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవారికే గాని నీలో మగవారికే గాని దానికే గాని ఆడుదానికే గాని తనము ఉండదు. గొడ్డుతనమునుండదు, నీ పశువులలోనైనా నీ పశువులోనైనను ఉండదు. ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి యెహోవా నీ యొద్ద నుండి రోగములను సర్వలోకములను తొలగించి నీవెరిగి ఉన్న నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన శిక్ష వ్యాధులన్నిటినీ చూడు కఠినమైన శిక్షవదులన్నిటినీ దూరపరిచి నీకు దూరపరిచి ఆశీర్వదించు. నిన్ను ఆశీర్వదించును, అందరికి వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అప్పగించుచున్న సమస్త ప్రజలకు నీకు అప్పగించిన సమస్త ప్రజలకును బొత్తిగా నాశనము చేయదు. నువ్వు బొత్తిగా శాసనం చేయదు. నీవు వారిని కటాక్షింపుదు. పూజింపకూడదు. ఆ. వారి దేవతలను పూజింపకూడదు. సరిపోతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే ఈ గొడ్ల మేకలు మేకల మందయు ఇవన్నీ చెప్తున్నా. నీకు ఇచ్చు నీ గర్భఫలము, నీ భూఫలమైనను, నీ స్వాస్థ్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించి సమస్తము జనముల కంటే ఎక్కువగా నీకు ఆశీర్వదించబడదు. అంటే ఎప్పుడు అంటే ఇది దేటి విషయంలో అంటే శరీర సంబంధంగా ఈ లోక విషయంలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించి ఎప్పుడైతే వాళ్ళు నడుచుకుంటూ జీవిస్తారో ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దేవుడు యెహోవా వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు అమల్లో ఉందా? కొట్టివేయండి కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకెక్కడికి వస్తాయి అంటే రావు. అంటే ఇవి తెలియకుండా మనల్ని కలిబిలి చేసేస్తున్నారు మనకు చెప్పేటటువంటి వాళ్ళు. అందుకే ఇది మరి మీ ముందుకు తీసుకొచ్చినాం. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే దినవృత్తాంత గ్రంథములు ద్వితీయోపదేశ ఖండము 7:12 నుంచి 15 రాసుకోరి. 16 అవసరం లేదు, 15 మటుకు రాసుకోరి. దినవృత్తాంతము 2వ అధ్యాయము 1-2 వచనం 12 వచనం చదివి 1-12 మొదటి దినవృత్తాంతము 1 ఫస్ట్ చదవండి. 2వ అధ్యాయం 1వ వచనము మొదట. ఇశ్రాయేలు కుమారులు రూబేను, సీమోను, యూదా, అది కాదన్న. మొదటి దినవృత్తాంతం 29:12 సారీ 29:12 మొదటి దినవృత్తాంతము 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నువ్వు సమస్తమును ఏలువాడవు. పరాక్రమమును నీ ధనమును హెచ్చించువాడను, అందరికి బలం ఇచ్చువాడవును నీవే. అంటే అక్కడ దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని చూడు ఐశ్వర్యము బలములు ఇవన్నిటి విషయంలో నువ్వు అందరికి ఇచ్చువాడుగా ఉంటావు, వాళ్ళందరికీ నువ్వు ఇస్తావు అని మరి దేవుడు అక్కడ వాళ్ళను ఆశీర్వదించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మనము కిందికి వచ్చినట్టయితే 2వ దినవృత్తాంతం తీయండి. 2వ దినవృత్తాంతములు 18:1 చదవండి. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొని సంవత్సరములో అక్కడ మనం అక్కడ మనం సరిపోతుంది. అక్కడ ఏమి విస్తరించినట్ట మొదట మనం పరిశీలన చేసుకుంటే ఐశ్వర్యమును ఘనతయు. అంటే ఇవి ఎక్కడి ఇవి దేనికి? ఆత్మక శరీరానిక? ఐశ్వర్యం శరీరానికి. అంటే అవన్నీ శరీరానికి విస్తరించిన విషయాలలోనే మనం పాత నిబంధన గ్రంథం నువ్వు ఎక్కడ చదివినా కానీ శరీరానికి సంబంధించిన విషయంలోనే ఉంటాయి ఎక్కువ. అంటే వాటినే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే తన నిబంధనను స్థిరపరుస్తూ దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు పొంది ఇంకా అనేక జనములు గారు ఇంకా మీరు అభివృద్ధి పొందాలా, విస్తరించాలి. కాబట్టి మీరు నా ప్రజలు అనబడేటప్పుడు మీరు మీకు నేను ఇచ్చిన ఆశీర్వాదాల్లో మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు ఎప్పుడైతే అనుసరించి జీవిస్తారో వీటి అన్ని విషయంలో మీరు అభివృద్ధి పొందుతారు
అని అక్కడ చెప్పి మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇశ్రాయేలులకు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకోటి లాస్ట్ వచనం చూసుకుందామండి. 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయము 27వ వచనము. 2వ దినవృత్తాంతములు 32:27 చదవండి. 2వ దినవృత్తాంతం 32:27 వచనము. హిజ్కియాకు అతి విస్తారమైన చూడు, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగిన. ఏంటంటే ఏం కలిగిందంట హిజ్కియాకు? ఐశ్వర్యము ఘనతయు కలిగిన. అంటే దేవుడు ఏమిచ్చిండు హిజ్కియాకు? అతడు వెండి బంగారములను రథములను చూడు రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు చూడు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి సరిపోతుంది. ఏమేమి ఇచ్చిండండి చూడండి దేవుడు అక్కడ. హిజ్కియాకు బంగారము వెండియు రత్నములను అంటే సరిపోతాయి. ఇవన్నీ దేనికి? ఈ వెండి బంగారము రత్నములు సుగంధ ద్రవ్యాలు ఘనత మహిమ ఐశ్వర్యాలు ఇవన్నీ దేనికండి? శరీరానికి. ఓకే, ఇవన్నీ శరీరానికి ఇశ్రాయేలులకు కానీ యూదులకు కానీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి క్రైస్తవులు ఈరోజు శరీర సంబంధుల ఆత్మ సంబంధుల? ఆత్మ సంబంధులైనటువంటి క్రైస్తవులకు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వర్తిస్తాయా? ఏంటండి? చూడండి, అంటే మనకు లేఖనం ఎంత చాలా స్పష్టంగా చెప్తుందండి. అంటే ఇజ్రాయేళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళ కట్టడాలు, వాళ్ళ నిధులు, వాళ్ళ గంపలు, వాళ్ళ గొర్రెల మందలు, గర్భఫలాలు, మేక మందలు, పిండి పిసుకు తొట్టి ఇవన్నీ యెహోవా ఆశీర్వదించండి. ఎప్పుడు వాటన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎప్పుడైతే కనుక్కుంటారో వాటి విషయంలో నిలకడగా ఉంటే ఇవన్నీ, కానీ వాటిలో నిలకడగా లేకపోతే ఏమైతుంది? కింద చెప్పింది మనకు, వాటన్నిటి విషయంలో శాపగ్రస్తులు అవుతారు మళ్ళీ. అంటే ఇక్కడ మనకు అర్థమైంది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలో నిలిచి ఉంటే ఆశీర్వాదాలు అని మనకు ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ ఇచ్చినటువంటి లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో వాళ్ళు నిలకడగా ఉండాలి, లేకపోతే శాపం వచ్చేస్తుందని మనకు లేఖనం అర్థమైంది. అదేవిధంగా మరి నేడు క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనము, అంటే క్రైస్తవులని మొట్టమొదట ఎక్కడ పిలువబడ్డారు అంటే అంత్యొక్క శిష్యులు. అంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనము చదివితే మనము వెళ్ళిపోదాం, క్రైస్తవులకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్రైస్తవులం ఇప్పుడు ఎవరము? మనము క్రైస్తవులం. ఎక్కడ అనబడ్డాము? మొదట అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే వాళ్ళు ఎప్పుడు క్రైస్తవులు అనబడ్డారట? 2 సంవత్సరాలు వాళ్ళకు బోధించరు, వాక్యం శ్రద్ధగా విన్న తర్వాత మొట్టమొదట అంత్యొక్క విన్న సంఘం వారు శిష్యులు ఏమన్నారంటే క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మనం ఎవరము? ఇశ్రాయేలీలమా, యూదులమా, క్రైస్తవులమా, అన్యజనులమా? క్రైస్తవులం. అంటే క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ క్రైస్తవులే. అంటే చూడండి, ఇప్పుడు మరి క్రైస్తవులైనటువంటి మనకు పాత నిబంధన గ్రంథంలోనివి మరి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి మనకా? కాదు. అర్థమైందా? మరి వాటిని ఈరోజు చెప్తలేరండి చాలామంది. తెల్లారు లేస్తే ఒక వాగ్దానం పెడతారండి, నీ దేవుడైన యెహోవా ఏంటండి వాగ్దానం వచ్చేస్తుంది. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము, నీ గర్భఫలము, నీ తొండు పిసుకు పిండి, నీ పశువుల మందలు నీకు దేవుడు విస్తారంగా దయచేస్తాడు. దేవుడు నిన్ను తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచనన్నాడు. ఎందు విషయంలో? ఈ లోక సంబంధమైన విషయంలో నేను తలగా ఉంచుతాడయ్యా, తోకగా. అయ్యా, ఫస్ట్ బోధించేటటువంటి నువ్వు, బోధ వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం ఈరోజు ఇశ్రాయేలం కాదు, యూదులం కాదు, ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడింది. ఈరోజు మనము క్రైస్తవులమని మనం గ్రహించి మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను విడిచిపెట్టి ఎవరికో ఇచ్చినటువంటి నీకు ఈరోజు ఏంటండి, నీకు ఇనుప గుండ్లు ఇస్తాడు, అన్నకు బంగారం గుండ్లు ఇస్తున్నాడు అన్న అనుకోండి. మేమిద్దరం ఉన్నాం,
మీరు సపోజ్ నువ్వు నాకు ఇనుప గుండి ఇస్తున్నావు, అన్న బంగారం గుండి ఇస్తున్నావు, మేము అందరం వచ్చినాం, ఎవరి దగ్గర లైన్ బాగుంటుంది? బంగారం ఉంటుందా? బంగారం గుండె దగ్గర బాగుంటుందా? ఇనుప గుండె దగ్గర బాగుంటుందా? ఇంపదేమో. బంగారం దగ్గర. మరి ఇప్పుడు నీకు నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఈ ఇనుపదాని దగ్గరకు పోతున్నారు ఈరోజు. అంటే బంగారం అంటే నేను చెప్తున్నట్లు అర్థమయ్యడానికి, అంటే బంగారం అంటే పరలోక రాజ్యం నిత్య జీవం విడిచిపెట్టి ఈ క్షయమైపోయేటువంటి ఈ ఇనుము దగ్గరికి వెళ్తున్నారు చాలామంది. అంటే అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఆత్మానుసరమైనటువంటి క్రైస్తవులు జీవించడానికి ఇప్పుడు ఏంటంటే ధర్మశాస్త్రముకు ఆశీర్వదింపబడినటువంటి కాలంలో అప్పుడు అది సేమ్. ఇది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఇట్లా మీకు ఎలాగైతే అర్థమైందో అలా అందరికి అర్థం కావాలి. అది అర్థమైతే ఏమవుతుంది అంటే మరి ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇవ్వాలకు, క్రైస్తవులు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలి అనేది మనకు మొట్టమొదట అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనము క్రైస్తవుల దగ్గరికి వస్తే మొట్టమొదట అంత్యోక శిష్యులు ఉన్నవారు క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో పాత నిబంధనలో ఎక్కడ కూడా క్రైస్తవులు అనే పేరు అనేది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మృతి పొంది మరి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని ఆయన యేసుక్రీస్తును పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం అందు మన పాపాలకు శిక్ష విధించి ఆయన శిల్వ బలియాగం ద్వారా ఆయన రక్తధారాల ద్వారా మనకు పాప విమోచన మరి మనకు కలిగించి తర్వాత మనం బాప్తిసం పొందుకోవడంలో మరి ఆయన ఇక్కడే మరణం పొంది సమాధి చేయబడి లేఖన ప్రకారం మృతి పొంది సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినమున తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించడం వల్ల మరి అపోస్తులు పొందుకొని ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్తలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో క్రైస్తవులు అనబడ్డం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఇవన్నీ అంటే అవి మనకు శరీరానికి కాదు. మరి క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఏమిటి? ఇది కావాలి మనకు. ఏంటండి మరి దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే మరి ఇనుము కన్నా ఎక్కువనా? మరి అంటే ఏంటండి ఇక్కడ ఇనుము ఎక్కువనా బంగారం ఎక్కువనా అంటే మనకేమర్థమైంది? బంగారం కూడా ఎక్కువ కాదు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చే వరకు ఇవి రెండు కూడా వెండి బంగారము ఇవన్నీ కూడా క్షయమైపోయేటి. అర్థమవుతుందా? ఏది కూడా ఎక్కువ కాదు. ఇప్పుడు మనము పరిశీలన చేద్దాం చూడండి. అంటే క్రైస్తవుల ఆశీర్వాదంలో ఏమిటంటే ఆత్మ సంబంధమైనవి అండి. ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది కనుక తిరిగి మన్నైపోతుంది. అంటే ప్రసంగిలు చెప్తూ ఉంటాడు అన్నట్టు మన్నైనది వెనకటి వల్ల తిరిగి మన్నైపో నువ్వు ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రసంగి 7:12 చెప్తూ ఉంటాడు. అంటే మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనకు క్రైస్తవులు అనబడినటువంటి మనకు అంటే ఎల్లకాలం మనం ఈ లోకంలో ఉంటాం ఈ శరీరంతో. నీకు ఈ లోక సంబంధంగా ఈ శరీరంలో జీవించేటటువంటి ఆశీర్వాదం కావాలా లేక అనునిత్యము అంతము లేనిది ముగింపు లేనిది మరణం లేనటువంటి మన ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలా? ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు కావాలి. అది మరి 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 ఈరోజు దేని ఆశీర్వాదాలు మనం వెంటబడుతున్నాం అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత చూద్దాం. చూడండి క్రైస్తవుల ఆశీర్వాదం ఇచ్చింది ఏంటి అంటే అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. క్రీస్తు ద్వారా దేవుడు మనకు సిద్ధపరిచినటువంటివి అవి ఆత్మ సంబంధమైనవి అండి, శరీర సంబంధమైనవి కాదు. చూద్దాం చూడండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిండట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫస్ట్ మొట్టమొదట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. చూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. చూడు ఆయన ఏం చేశాడండి? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చూడండి మనకు అనుగ్రహించండి. తండ్రి అయిన దేవుడు స్తుతించాలండి. తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడండి. చూడండి ఎంతటి గొప్ప మహిమ అంటే మనకి ఇక్కడ ఆత్మనేమో మరణం లేనిది అంతం లేనిది ముగింపు లేనిది. ఈ శరీరం ఏమో 60 సంవత్సరములు 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అంటుండే. అది కూడా ఆయాసము ప్రయాసము దుఃఖమే అని చెప్తున్నటువంటి పరిస్థితిలో మనం ఈరోజు క్రైస్తవులు అనబడినటువంటి మనము ఏది సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాము? శరీర సంబంధమైన విషయాలు సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామా లేక ఆత్మ సంబంధమైన విషయాలు సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామా? ఒకసారి మనల్ని మనమే ఎంతైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి. మొట్టమొదట ఎవరైతే తప్పును సమర్థిస్తారో వాళ్ళు కూడా తప్పులో పాలివారే. ఇప్పుడు తప్పును ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు తప్పులో పాలివారు. ఇప్పుడు ఎవరైతే వాక్యం ఏం చెప్తుందంటే మీరు వాక్యంలో నిలకడగలేని వాళ్ళకు వందనం చెప్పిన కానీ వాళ్ళతో పాటు మీరు కూడా
పాపంలో పాలివారి అంటున్నాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలి? మనకు తెలిసినటువంటి మనము మరి ఆలోచించగలుగుతున్నామా మన ఆశీర్వాదాలు ఏమిటి అనేది? ఇంకో వచనం చూద్దాం, చూడండి. మన దేవుడు కరుణా సంపన్నుడు అటండి. ఏంటంటే దేవుడు మనల్ని ఎంత కరుణించకపోతే మనము మరణించి నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో నుండి మనల్ని పరలోకానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తారండి. చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కనే 2:4 కింద దాని పక్కకి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను చూడండి, క్రీస్తులో బ్రతికి చూడండి. మనము మన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం. ఒకప్పుడు అంధకార సంబంధమైన లోకంలో ఉన్నాము. ఒకప్పుడు అంధకారమైన అధికారంలో, ఆ సాతాను గాని అధికారంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు క్రీస్తు రక్తంలో మనల్ని కడిగి మన పాపాలను ఆయన కుమారుని యందు శిక్ష విధించి మరి మనల్ని నీతిమంతునిగా చేసినటువంటి దేవుడు ఎంత కరుణా సంపన్నుడై ఉన్నాడండి. మరి ఆ దేవుడు అంత కరుణ సంపన్నుడై ఉన్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మహిమను మనము గుర్తించగలుగుతున్నామా ఈరోజు? వీటిని విడిచిపెట్టి, ఆత్మ సంబంధమైన విడిచిపెట్టి శరీర సంబంధమైన వాటికి ఈరోజు మానవులు పరిగెడుతూ ఉన్నారు. చెప్పేవాళ్ళు కూడా వాటినే బోధిస్తున్నారు, వినగాళ్ళు కూడా వాటినే ఆనందించి చప్పట్లు కొడుతూ ఉన్నారు. చూడండి, మనకు అయ్యగారు ఉన్నాడండి, మీరు అందరూ ఉన్నారు. నేను విషం తెచ్చి మీ కళ్ళ ముంగట మీకు కలిపి ఇస్తా, తాగుతారా అండి మీరు? ఈరోజు విషం ఇస్తున్న ఆనందం కొద్దీ తాగుతున్నారు. ఏంటంటే అర్థమవుతుందా మనకు? విషం అంటే అది విషం అంటే ఏ విషయం? ఈ శరీరానికి సంబంధించిన, నువ్వు నరకానికి పోతావు, పాతాలానికి పోతావు, అట్టి కాదు. ఎంత ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారండి. మీకు విషం ఇస్తుంటే కళ్ళ ముంగట్ని అబ్బా మంచిగా ఇస్తున్నాడండి అయ్యగారు, మీకు చాకు మీకు వందనాలండి అంటామా? విషం ఇస్తూ ఉంటే మీకు వందనాలండి, మీరు చాలా మంచిగా మమ్మల్ని ప్రేమిస్తూ మాకు విషం ఇస్తున్నారు అంటామా? ఏంటండి ఏంటండి? ఇప్పుడు నేను ఏమంటున్నా, విషం ఇస్తుంటే మనకు ఆనందం అనిపిస్తుంది, చప్పట్లు కొడుతున్నాం, జేజేలు అంటున్నాము. ఎంతో నీకు 10 రూపాయలు ఇచ్చేది 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాం. అర్థమవుతుందా? నేను నీకు విషం ఇస్తున్నాడని తెలిసి కూడా నువ్వు అంత ప్రేమ కొద్ది తాగుతున్నావు. ఎప్పుడైనా వాక్యాన్ని పరిశీలించినావా? ఎప్పుడైనా వాక్యాన్ని అనుసరించినావా? ఎప్పుడన్నా వాక్యం చెప్తున్నది గ్రహించినావా? అసలు బైబుల్నే పక్కకు పెట్టేసి వాళ్ళ ఇష్టం, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధ చేస్తే నువ్వు వినేవాడికి కూడా పరిశీలించేవాడికి కూడా ప్రియ సహోదరుడా ఎలా పరిశీలన చేస్తున్నావు? నువ్వు ఏంటండి ఎలా పరిశీలన చేస్తున్నావు? ఎలా వింటున్నావు? అసలు నీకు బైబిల్ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది. ఏంటిదండి ఇది? నీ జీవాన్ని రక్షించే శక్తి గల వాక్యము మన చేతుల్లో విడిచిపెట్టుకొని మనం మనుషుల మీద ఆధారపడడం ఏంటండి? మనుషులు చెప్తున్నటువంటిది మరి ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? మరి నేను నరకానికి పోతున్నానా, మరి పరలోకానికి నిత్య జీవానికి వెళుతున్నానా అనేది ఇది కూడా మనకు తెలియకుండా అపవాదిగాడు మనల్ని బైబిల్ తెరవనీయడం లేదు, బైబిల్ చదవనీయడం లేదు. చూసిరండి, అపవాదిగాడు వాని బోధకుల చేత, వాడే సాతానుగాడు వెలుగుదూత వేషం, నీతి పరిచారకు వెలుగుదూత వేషం వేసుకొని వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి ఇది ఆశ్చర్యం కాదు అంటాడు. వాడు అనేక మందిని డంప్ చేసేసాడు సమాజంలో. క్రైస్తవుల చేతనే వేరేటోళ్ళు చెప్తే మీరు విన్నారు కాబట్టి నేను మిమ్మల్నే వాడుకుంటా. సర్పాన్ని పామును ఎలా వాడుకున్నాడు అంటే శరీరుడు, వాడు అపవాదిగాడు శరీరి కాదు, వాడు ఆత్మ, వాడు శరీరం లేదానికి. కానీ వాడు యూజ్ చేసుకుంటున్నాడు ఈ బోధకులను ఉపయోగించుకొని వారిలో ఉండి ప్రవేశించి వారి ద్వారా మాట్లాడిపిస్తున్నాడు అండి. ఇవన్నీ మాటలు ఏంటంటే విషం ఇస్తున్నాడండి. మనకు విషం ఇస్తున్నా కానీ మనం ఆనందం కొద్ది తాగుతున్నాం. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఒకసారి పరిశీలన చేస్తున్నామా మనం? బైబుల్ను ఎప్పుడైనా మరి ఇవి క్రైస్తవులకండి, ఇది ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిందండి అని అది కూడా తెలుస్తుందా మనకు? అసలు కొట్టివేయబడిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఈరోజు క్రైస్తవులకు ఇస్తామని అంటే మనం ఎంత మట్టుకు మరి మనము దీనిని అంగీకరిస్తున్నాం చెప్పండి? ఏంటండి మనలో ఒక మాట అంటేనే మనం దగ్గరకు పోం, అలాంటిది విషమిస్తూ ఉంటే మనం ఆనందంగా తాగుతున్నాం. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి క్రైస్తవం అనేది? చూడండి ఏంటండి, దేవుడు కరుణా సంపన్నుడు అండి. దేవుడు ఏంటండి కరుణ సంపన్నుడు. ఆయన కరుణ లేకపోతే మనము ఇంతటి గొప్ప నిత్య జీవానికి పాత్రలమే కాదు. దేవుని యొక్క సంకల్ప ప్రకారము దేవుడు మనల్ని తన సొంత కుమారులుగా వారసులుగా చేసుకున్నటువంటి తండ్రి మనల్ని తప్పిపోతూ ఉంటే మళ్ళా బాధపడి క్రీస్తును పంపించి ఆయన తన సొంత కుమారుణ్ణి
పంపించి ఆయన శరీరమందు మన పాపాలకు శిక్ష విధించి ఆయనను సిల్వకు అప్పగించి ఆయన ఎన్నాంటి కొరడా దెబ్బలు, ఆ కొరడా పీకుతా ఉంటే చర్మం కూడా బయటకు వెళ్ళొచ్చేటటువంటి పరిస్థితుల్లో అంత నరక యాతన పడి అంతటి ఘోరమైన బలియాగం ద్వారా మనకు ఇంత రక్షణ శుద్ధపరిస్తే మనము ఈరోజు ఆత్మ సంబంధమైన వరాలు విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వరాల మట్టుకు మనం తిరుగుతూ ఉన్నామే. ఎంత మట్టుకు మరి నువ్వు ఈరోజు పెట్టుకుంటున్నావు, నేను క్రైస్తవుని ఎందుకు వస్తున్నామండి క్రీస్తు దగ్గర కంటే మేము పరలోకం వెళ్తామండి, నిత్య జీవం వెళ్తామండి. మరి పరలోకం నిత్య జీవం వెళ్ళేటటువంటి నీవు మరి బైబిల్ ఎన్నడన్నా పరిశీలన చేశావా? ఎన్నడన్నా వాక్యము క్రైస్తవులకు ఏమున్నది, మరి ఇశ్రాయేళ్ళకి ఏముందని ఒకనాడైనా నువ్వు బైబిల్ని తెరిచి మరి ఇవి వాళ్ళకండి ఇవి మనకండి ఎన్నడైనా నీ హృదయంలో ఆలోచించుకున్నావా? ఎన్నడైనా నువ్వు వాక్యాన్ని చదివి ఇది వాక్యానుసారమండి అని ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఏంటండి విషం ఇస్తూ ఉంటా కూడా ఆనందంగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ జేజేలు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మందిని సాతానుగాడు మరి నరకానికి తోలుకపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దయచేసి చెప్పేది ఏమిటంటే మీరు మనుషుల బోధను కాక వాక్యం ఏమి చెబుతుందో వాక్యాన్ని నేను అదే చెప్తున్నా. మనుషుల మీద ప్రేమ ఉంటే మీ ఆస్తి అమ్మేయండి, ఏం పర్వాలేదు. మీ ఇల్లు అమ్మేయండి, ఏం పర్వాలేదు. మీకున్న ఆస్తులు ఏమున్నా మీరు నెల నెల జీతం తెచ్చిచ్చేయండి అయ్యగారులకు, టెన్షన్ లేదు. కానీ మీ ఆత్మలను రక్షించేటటువంటి విషయంలో మాత్రము ఎంత మాత్రము మీరు నిర్లక్ష్య పెట్టవద్దండి. అది ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటిది ఈ లోక సంబంధమైనది, కానీ మీరు పొందుకునేది ఆత్మ సంబంధమైనటువంటి వరం. ఆ వరాన్ని మీరు నిర్లక్ష్య పెడితే మాత్రము మీకు నిత్య నరకమేనండి. భయంకరమైన పరిస్థితి అండి. అక్కడ ఏడుపును పనులు కొరకు ధనవంతుడు ఏడుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నేను ఈ అగ్ని జాలల్లో తాళలేకపోవచ్చున్నాను, లాజరు కొనవేలిని నీటిలో ముంచి నాకు దాహానికి ఇవ్వమంటే అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహాం అంటున్నాడు అక్కడ ఇక్కడి వారి అక్కడికిను అక్కడి వారి ఇక్కడికిను దాటిపో జాలకున్నట్లు మీకును మాకును మహా అగాధం ఉంచబడి ఉంది. ఏంటండి పరలోకానికి మరి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ మనం అక్కడ పరదేశకున్న నరకానికే అంతటి అగాధం ఉంటే ఒక ఈ చిట్కన వేలు నీళ్ళలో ముంచితే ఎంత బుట్ట వస్తాయండి? ఈ చిట్కన వేలు నీళ్ళలో ముంచితే ఎంత వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయి? వస్తాయి. ఆ 2-3 చుక్కలు కూడా అత్తే రావు. అలాంటి వేదనకరమైన పరిస్థితి అక్కడ. అంటున్నాడు తండ్రివైన అబ్రహాము లాజరు కొనవేలును అంటే చిటికన వేలును నీటిలో ముంచి నా గొంతుకు చల్లార్చుటకు దాహానికి ఇమ్మంటున్నాడు. చూడండి ఎలాంటి వేదనకరమైన పరిస్థితుల నుండి మనల్ని దేవుడు తప్పిస్తే దేవునికి మనం కృతజ్ఞతను చెప్పకుండా దేవుణ్ణి మనము బాహటంగా అవగాహన పరుస్తున్నామండి. మనం ఇంట్లో ఉన్న పిల్లలే పెన్నుడే డాడీ అంటే 3-4 పెన్నులు కొనిచ్చిన తర్వాత ఇంకా పెన్నుడే డాడీ అంటే మనం ఊరుకుంటామా అండి? ఎలాగ హింసిస్తున్నాం మన తండ్రిని, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. మనకు దేవుడు ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తే మనం ఈరోజు ఈ లోక సంబంధమైన వాటి విషయాన్ని అనుసరించడానికి ఉన్నాం. కానీ మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని ఎప్పుడైనా మనము గ్రహించగలుగుతున్నామా? ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, అర్థం చేసుకోవాలి. మనము ఎలాంటి భ్రష్టత్వంలో అపవాదిగాడు మనల్ని ముంచెత్తున్నాడు అనేది ఇకనైనా మనం కళ్ళు తెరవకపోతే మరి మనం కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తామో అది కూడా మనకు అర్థం కావాలి. కన్ను తెరవకపోతే అందుకే మీరు ఏమంటున్నారు, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నామంటారు. మీరు జ్యోతుల వల్ల దివ్య వాక్యంను చేతపట్టుకుని జ్యోతులలో మీరు లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశించుచున్నవారు అంటున్నారు క్రైస్తవులు. మరి ఈరోజు మనం ప్రకాశించుచున్నామా, శూన్యంలో పడిపోతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా. ఇంకేంటంటే ఇంకా క్రీస్తు మనకి ఏమేమి సర్వకృప నిధిని ఇచ్చిండండి. మనకు ఒక నిధి ఇచ్చిండు దేవుడు. ఏంటిదంటే సర్వకృప అనే ఒక నిధి. బాబా ఎంతటి గొప్ప మహిమ నిధి ఇచ్చింది సర్వకృప. ఆ నిధి అనేది మనం కదా లంక బిందె తవ్వితే ఏదన్నా నిధి దొరికిందంటే ఏంటంటే అయ్యో లంక బిందెలు దొరికినాయి అంటే అలాంటి గొప్ప నిధి, ఆత్మ సంబంధమైన నిధి మనకు అనుగ్రహించాడండి దేవుడు. చూడండి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 పేతురు 5:10. ఏంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం అండి. 5:10. తన నిత్య మహిమకు చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన చూడండి సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి
బలపరచును. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏమంటుండంటే తన నిత్య మహిమకు పిలిచిండు. దేవుడు మనల్ని ఎలా పిలిచిండండి? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృప. క్రీస్తును త్యాగం చేయడంలో దేవుని కృప ఎంత ఉందో మనకు అర్థం. ఆ గని కృప అనే ఒక గని మనకు ఎంతటి గొప్ప ధని ఉన్నదంటే, ఎంతటి గొప్ప గని అంటే కృప అనే ఒక గని. చూడండి ఎంత ప్రేమ అంటే ఏమంటుండని, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మమ్ములను పూర్ణులుగా చేసి మరి స్థిరపరిచి బలపరచును. ఏంటండి, ఈ శరీర సంబంధమైన శ్రమలు, ఈ శరీర సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు కొన్ని వస్తాయి. అంటే కొంచెం కాలం మనం శ్రమ పడినామేమంటే ఏం చేస్తాడంటే తానే మనల్ని పూర్ణులుగా చేస్తాడు. చూడండి, మనం ఈ లోకంలో ఆయుష్ మనది ముగిసిన తర్వాత మనం పొందకపోయేటటువంటి ఆ మహిమ ఏంటండి? అర్థమవుతుందా మనకు? అంతటి గొప్ప మహిమ నిడిచిపెట్టి ఈరోజు తలగా ఉంచుతున్నావు కానీ తోకగా ఉంచనన్నావు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యము దిగజారిపోతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యము పడిపోతుంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏంటండి, సర్వ కృపానిధి అనే దేవుడు అంత నిధి ఉండేపట్టుకనే ఆయన కుమారుని పంపించి మనం పొందాల్సినటువంటి ఆ నరకాన్ని, ఆ బాధను, ఆ ఏడుపు, పండ్లు కొరుకుడు, అగ్ని ఆరదు పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడు ఉండేటటువంటి ఆ పరిస్థితిలో నుండి మనల్ని తప్పించి ఇంత గొప్ప మహిమకు మనల్ని కీర్తి తెచ్చినటువంటి తండ్రిని మనం గుర్తిస్తున్నామండి? ఎంతటి ప్రేమ మనకు కలగజేసాడో గుర్తిస్తున్నామా? ఏంటండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఈరోజు? చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంకేమంటుండండి, తన మహిమైశ్వర్యం చొప్పునట. తన మహిమైశ్వర్యం చొప్పున. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 చదవండి. ఎఫెసీ 3:17. 3:17లో ఏమంటున్నాడు? కలిసి ఉంటాయి. మీరు ఇక్కడ వచ్చేదామండి. మీరు దేవుని సంపూర్ణత యందు అగునట్లుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అక్కడ నుంచి పడుతుందా? ప్రేమయందు వేరుపారి స్థిరపడి చూడు సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. ఏంటండి, సమస్త పరిశుద్ధులు ఎవరండి? ఇంతవరకు ఎవరైతే క్రీస్తునందు నిద్రించిన వారు ఉన్నారో వాళ్ళు పరిశుద్ధుల వారి గురించి మాట్లాడుతున్నాడు. సమస్తల పరిశుద్ధులలో దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించు. చూడండి, ఏంటంటే జ్ఞానానికి మించిన మరి క్రీస్తు ప్రేమ. చూడండి ఏంటండి, శక్తి గల జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను గురించి మనం తెలుసుకోవాలని ఇక్కడ మన వాపోతున్నాడు. చూడండి, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని అనియు. ఏంటండి, ఎందులో శక్తి గలవారం కావాలట? మనము ఎందులో శక్తివరంగారం కావాలట? ఏమంటున్నాడు ఇక్కడ? దేంట్లో? క్రీస్తును ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు అంటున్నాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లో తగిన శక్తి గలవారు కావాలంటున్నాడు. మరి మనకు ఆసక్తి ఉన్నదా, లేకపోతే ఈ విషయమైన ఆసక్తి ఉన్నదా? ఏంటండి, ఏ శక్తి ఉన్నదా, ఆసక్తి ఉన్నదా? ఈలోక సంబంధమైన ఆసక్తి ఉన్నదా, దేవుని క్రీస్తుని తెలుసుకుంటూ ఆసక్తి ఉన్నదా? ఏంటండి, ఏ శక్తి పొందుకుంటున్నాం మనం? ఆసక్తా, శక్తా? శక్తి పొందుకోవాలండి క్రీస్తుని విషయంలో. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి, మీరు ఏమంటుంటే క్రీస్తు మిమ్మును ఇక్కడ ఏమంటారు కాగా ప్రార్థించుచున్నాను అని చెప్పి ఎత్తు లోతు గ్రహించుకున్నటకు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆ మహిమ ఏమిటో మీరు తెలుసుకోవాలన్నని నేను దేవునికి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఆ క్రీస్తు దేవుడు ఎడల మనకు మహిమ, ఆ దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసినటువంటి ఆ మహిమ శక్తి ఎంతో మనము అర్థం చేసుకోవాలని మరి వాపోతున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆయన మనము
అర్థం చేసుకోలేకపోతున్నామండి. మనం అర్థం చేసుకుంటున్నామంటే అది కూడా లేదు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి భ్రష్టత్వంలోనికి ఈరోజు అపవాదిగాడు మనల్ని నెట్టేస్తూ ఉన్నాడు. చూడండి. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ ఏమంటుండే, సర్వ సంపదలు ఆయనే అందే గుప్తంలో ఉన్నవి. ఏంటండి ఈ లోక సంబంధమైనవి మనము చింత యావత్తు అని విడిచిపెడితే మరి సర్వ సంపదలు మరి ఆయనే అందే గుప్తంలో ఉన్నవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనే అందే గుప్తంలో ఉన్నవి. ఏంటంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనే అందే ఏమై ఉన్నాయట, గుప్తంలో ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం చెప్పండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అట. చూడండి, మనల్ని అనుగ్రహించిండండి. ఏంటంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఎంతటి గొప్ప మహిమ అండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. రోమా 2:3-4. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చును. రోమా 2:3-4. రోమా 2:3-4 అంతేనా? అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, చూడు నువ్వు దేవుని తీర్పు తప్పించుకొనగొందు అనుకుంటున్నావు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అన్న మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. అట్టి కార్యములు చేయవారికి, ఎట్టి కార్యములు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు విడిచిపెట్టి ఈలోక సంబంధమైన విషయాలు ఎవరైతే అనుసరిస్తున్నారో ఏమంటున్నాడు చూడండి 3లో, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చును. రోమా 2:3-4. తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా, లేదా చూడు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, చూడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుచుందువా. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారండి ఈరోజు. తన మహిమైశ్వర్యము, తన దీర్ఘశాంతమును ఈరోజు అందరూ ఏం చేస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. చూడండి దేవుడుకు అంత మన ఎడల అంత ప్రేమ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంటే అది ఎంత మట్టుకు అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత మట్టుకే. వచ్చిన వెంటనే ఏమైతుందంటే భూమిను దాని పంచభూతములు మిక్కటమైన వేయడంతో లయమైపోతే భూమిను దాని కృత్యములు అన్నీ కాలిపోతాయి, ఫినిష్. అంతవరదాకా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కానీ ఈరోజు మారుతావా రేపు మారుతావా, మన అంతం ఇప్పుడా రేపా ఎల్లుండి అనేది తెలుస్తుందా? తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారం. కాబట్టి మనం ఏమి వింటున్నామో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాం. వినేది ఏదైతే ఉందో మనము దానిని ఏం చేయాలంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు ఏమి వినుచున్నారో మీరు దానిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. వినేది అన్ని బోధలు ఆత్మ సంబంధమైనవి కావు. ఏంటంటే ఈరోజు మనకు కనబడుతున్నాయి కదా, అన్ని బోధలు ఆత్మ సంబంధమైన బైబిల్ ప్రకారంగా ఉన్నాయా? అపవాదిగాడు తానే వెలుగుదీత వేషం వేసుకునే దాన్ని నీతి పరిచారకుల వేషం ధరింపజేసేది ఇది ఆశ్చర్యం కాదు అంటున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మరి మనము క్రీస్తును ప్రేమ నుండి మనము ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం ఈరోజు? అలా ఆలోచన చేయండి. మరి ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మనం చూసినాం కదా. ఇప్పుడు దేవుడు తనను ప్రేమించిన వారి కోసము ఏం సిద్ధపరిచాడు చూద్దాం. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9. 1 కొరింథీ 2:9 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. చూడు, ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచును, అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు ఏంటండి క్రైస్తవులకు దేవుడు సిద్ధపరచినటువంటి ఆ ఈవులు కంటికి కనబడతాయా, చెవికి వినపడతాయా, మనిషి హృదయములకు గోచరం అవుతాయా? చూడు ఏంటండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి కొరకు ఏంటండి చాలా చక్కగా చెప్తున్నా. ఏమంటున్నా, ఇందు గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు.
ఎంతటి గొప్ప మహిమను దేవుడు మనకు సిద్ధపరిచాడు అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడు క్రైస్తవులకు సిద్ధపరిచినటువంటి ఈ ఆత్మ సంబంధమైన వరములట కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయముకు గోచరము కాలేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మరి మనము వేటిని ఈరోజు తనలాడుతున్నాము అంటే, మరి దేవుడు ఈ లోక సంబంధమైన వాటి మనకి ఏంటంటే, దేవుడు ఈ లోక సంబంధమైన వాటిలో మన ప్రతి అవసరమును ఎవరిలో తీరుస్తాడండి? క్రీస్తులో. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదవండి. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున చదవండి క్రీస్తు యేసునందు చూడు మహిమలో మీ ప్రతి అవసరమును ఏంటంటే, దేవుడు మన అవసరాలు తీర్చాడండి. సొంత కుమారుని ఇచ్చుటలు వెనితి అని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, ఈ లోక సంబంధమైన విషయాలు నువ్వు దేవునికి లోబడి జీవిస్తే వాళ్ళకి ఏమని ఇచ్చిండో అవన్నిటి విషయంలో నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పిండు. మరి ఇప్పుడు క్రైస్తవులు వచ్చేటాడికి మనము దేవుని ఆజ్ఞలో ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఉంటే ఈ లోక సంబంధమైన వాటివి మనకి ఇవ్వడా? అక్కడ ఏమంటున్నాడు? అందుకే వాక్యం మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనం తండ్రికి మొరపెట్టుకుంటే, మనము ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనము తండ్రి చిత్తాన్ని, అందుకే ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నాడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడండి? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే మరి పరలోక రాజ్యంలో. అంటే మనం ఈరోజు ఏం చేయాలంటే, మరి తండ్రి చిత్తంలో ఉంటే మనకేం జరుగుతుందట? అప్పుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆకాశం వైపు చూడుడి, ఆకాశ పక్షులను చూడ, విత్తవు కోయవు కొట్టల్లో కూర్చుకుని ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడే, మీరు అంతకంటే మరీ శ్రేష్ఠులు కారా? ఏంటండి ఈ లోక సంబంధం విషయంలో కావాలని మీ అన్నయ్య దేవునికి మీకు తెలియదా? మీరు వీటి కోసం ఎందుకు చింతిస్తున్నారు? వీటి విషయంలో అన్యజనులను చింతిస్తారు కానీ మరి మీరు ఎందుకు చింతిస్తున్నారు అని చెప్పి అక్కడ అంటారు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఏంటండి మనకిచ్చినటువంటి మహిమను మనం గుర్తించగలుగుతున్నామా? మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? నేడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి యూదులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే మనం పొందుకుంటున్నామా? ఏంటంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఎప్పుడైతే ఎవరైనా కానీ ఆ కాలంలో ఏమైందండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే మృతుల నుండి తిరిగి లేచి మరి లేఖనముల ప్రకారం సమాధి చేయబడి మృతి పొంది సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమందున్న పరిశుద్ధాత్మను ఈ లోకాలకు పంపించిన ద్వారా అపోస్తులు పొందుకొని అపోస్తులు ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్తను ఎవరైతే విన్నాయి, ఇశ్రాయేలీయులు కానీ అన్యజనులు కానీ విని ఎవరైతే క్రీస్తులోనికి మరి బాప్తిసం తీసుకుంటారో అప్పుడు ఈ ఆత్మ సంబంధమైన వరంలో వారికి వచ్చేటటువంటి పరిస్థితి. కానీ క్రీస్తు రాకముందు ఇవన్నీ మనం ఇంతకుముందు చూసుకునే ఎప్పుడు అండి, ఇవన్నీ క్రీస్తుకు రాక మునిపే ఈ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. చూడండి అంటే అపవాదిగాడు మనకు ఇలాంటి విషయాల్లో మనకు సులువుగా తెలియకుండా మనల్ని మోసం చేసి మన ఏళ్ళతోనే మన కన్ను మనలోనే ఏర్పరచుకుంటుండే వాని దూతలను. వేరే వాళ్ళు చెప్తే నువ్వు వింటావా? అస్సలు వినవు. అందుకే మనలో ఏర్పాటు చేసుకొని వాని బోధను కొనసాగిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అందుకంటే నేను 12 మందిని ఏర్పాటు చేసుకోలేదా మీలో ఒకడు సాతాను అన్నాడు. ఎవరు సాతాను? యూద. అంటే యూదనే సాతాను, అంటే యూదాన్ని ప్రేరేపించిన వాడు సాతాను. అదేవిధంగా మనకు ఈరోజు ఎంతోమంది సంఘాల్లో మేము పెద్ద పెద్ద బోధకులు అనేటటువంటి వారి చేతనే అనేక మందిని పాతాళంలోకి నడిపిస్తున్నాడు అండి అపవాదిగాడు. ఏంటంటే ఒక్కసారి మనము ఎప్పుడే కానీ వ్యక్తులను చూసి మనము వాక్యాన్ని అనుసరించితేమా నీ పని అవుట్, చక్కగా నరకానికి అవుతావు. ఎప్పుడు కూడా వ్యక్తి బోధన కానీ వాళ్ళ సంఘం 2000 దండి, 1,00,000 మంది దండి, 50,000 దండి, ఇంత పెద్ద పేరు పొందిన వాళ్ళని కానీ అక్కడ ఏమి ఉండదండి. అక్కడ ఏమీ ఉండదు. నీకు వాక్యం ఉంటే నిత్య జీవం పరలోక పౌరసత్వం ఉంటుంది. కానీ నువ్వు బాహాటంగా లోకంలో చూసుకుని వెళితే నీకేముండదు. అందుకే ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరే, మరి వెలుపు మార్గమున పోవారు అనేకులు, కానీ ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా లేవా అనేది మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి.
అంతేనండి. ఈ వాక్యాలు మేము ఎవరినో ఒక వ్యక్తి మేము ముందే చెప్పామండి. ఈ వాక్యం ఒక వ్యక్తి పరంగా కానీ, ఒక సంఘ పరంగా కానీ, ఒక సమస్త పరంగా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడనేవి కావు. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది, పరిశుద్ధ లేఖనము ఏం చెప్తుంది అనేది మేము దానినే మీకు మరి ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాము. కానీ మరి అంతే తప్ప ఒక సంఘం మీదనో సమస్త గురించి మేము చెప్పడానికి రాలేదు. కాబట్టి దయచేసి వాక్యాన్ని అనుసరించి వాక్యానుసరమైన జీవితం జీవించాలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిలాడుకుంటున్నాను. చెప్పబడిన వాక్యం మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. ఆమెన్. సహోదరులారా, మేము మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రసంగము మరి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్ సెర్చ్లో మరి బైబిల్ విజ్డమ్ అకాడమీ అని టైప్ చేసినట్టయితే, మరి టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము చేసిన ప్రతి వీడియో అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి మీరు వినండి, మీరు అర్థం చేసుకోండి. ఇంకా అనేకులకు మరి షేర్ చేయడం ద్వారా కూడా ఇంకా అనేకులు సర్వసత్యంలోనికి నడిచి మరి వారు కూడా మరి ఆత్మ రక్షించబడుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి షేర్ చేస్తూ మరి అనేక మందిని మరి సర్వసత్యంలోకి నడిపించగలరు. మీరు కూడా మా పరిచర్యలో పాలువారు కావాలరా అంటే మరి మీ సొంత ప్రార్థనలో మీరు చేయవలసింది అలా ఒకటేనండి. మీ సొంత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం మీరు మరి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్యలో మరి పాలువారు కాగలరు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసంను ఇప్పుడు ఎల్లప్పుడు భూలోకంలో పిలువబడే పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. సహోదరులందరికీ వందనములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.